ఇంకా ఫ్యామిలీ అంతా చేరి ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరేశారు. ఇంకా ఆవిడ ఉగాదికి రమ్మని చెప్పేసి ఫోన్ చేసింది కదా షీలా డార్లింగ్. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అందరూ బయటకు వచ్చి ఏ వారికి ఒకరు కార్లో ఒకరు వెళ్తూ ఉంటే బయట ఇంకా వచ్చేటప్పుడు బాలు గమ్ముగుండాడు కదా, ఒక బోర్డు మీద ప్రభావతి పూల కొట్టు వారం రోజుల దాకా రాదు అని బోర్డు రాసి అక్కడైతే తగిలిస్తాడనమాట. బాలు అలా తగిలించడంతో వాళ్ళ అమ్మకి పిచ్చి కోపం వచ్చి, ఏంట్రా నువ్వు చేసే పని అని అంటే, అవును నేను నీ పేరు రాయలే, నా పూల కొట్టుకి వారం రోజుల దాకా రాదు అనేసి రాసి తగిలిచ్చాను, కస్టమర్స్ వస్తారు కదా మరి అనేసి తగిలిచ్చాను అని చెప్పడంతో వాళ్ళ అమ్మకి పిచ్చి కోపం వస్తుంది. ఇంకా అటు ఇటుగా మాట్లాడుకొని ఇంకా కోపం తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క కారులో బయలుదేరేస్తారు. బాలు, మీనా, ప్రభావతి వాళ్ళ ఆయన వీళ్ళందరూ ఒక కారులో వెళ్తారు. రోహిణి, మనోజ్ వాళ్ళు ఇంకొక కారులో వెళ్తారు. బాలు కారులో ఎక్కాలంటే చాలా భయపడిపోతారు అనమాట అందరూ.